హాయ్ అందరికీ నమస్కారం. ఎంపురాన్ వివాదంలో చిక్కుకుంది. రాజకీయ వివాదం. ఎంపురాన్ అంటే అర్థం ఏంటంటే కింగ్ కంటే ఎక్కువ, గాడ్ కంటే తక్కువ అంట. రాజు కంటే ఎక్కువ, భగవంతుడి కంటే తక్కువ. ఆ స్థాయి అంటే ఒక రకంగా చక్రవర్తి అని చెప్పాలి. రాజు కంటే చక్రవర్తి బలవంతుడు కదా, ఆ రకమైన పాత్రధారి మోహన్ లాల్ అనమాట అందులో. సో ఇంతకుముందు లూసిఫర్ చూసాము. ఆ లూసిఫర్కి కొనసాగింపుగా ఇవాళ ఎంపురాన్ అనే సినిమాని తీసి రిలీజ్ చేశారు. దీనికి డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన కూడా హీరోనే, ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే ఎందుకు ఈ వివాదం వచ్చింది, ఏ వర్గం దీన్ని వివాదంగా చూస్తోంది అంటే, ఇక్కడ గోద్రా అల్లర్ల నేపథ్యంలో ఈ సినిమాని ఆ పాయింట్ తీసుకోవడంతోనే వివాదం చెలరేగిందని చెప్తున్నారు. ఇది యాంటీ హిందూ భావజాలంతో నిర్మించిన సినిమా అని చెప్తున్నారు. దీని మీద ఆర్ఎస్ఎస్ అలాగే బీజేపీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దానికి పోటీగా పినరయ్ విజయన్, కేరళలో సీఎం అయిన పినరయ్ విజయన్ కుటుంబంతో సహా వెళ్ళి సినిమా చూసి చాలా బాగుంది, భావ ప్రకటన స్వేచ్ఛను ఎవరు కూడా అడ్డుకోలేరు అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే పుండు మీద కారం జరగడం అన్నమాట. ఇకపోతే మరోవైపు యువజన విభాగం కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ సినిమాని మేము ప్రతి ఒక్కళ్ళు చూడాలి అంటూ ప్రోత్సహిస్తూ, గతంలో కాశ్మీరీ ఫైల్స్ వచ్చినాయి అసత్య కథనాలతో, మరి దాన్ని బీజేపీ ఎట్లయితే ఎంకరేజ్ చేస్తుందో మేము దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పదలుచుకుంది, మేము యాంటీ హిందూ అని చెప్పదలుచుకుందా? సో ఆ స్టేట్మెంట్ని బట్టి అదే అర్థమవుతోంది. సో కాంగ్రెస్ పార్టీ ఇవాళ నామరూపాలు లేకుండా పోవటానికైనా, అటువైపు కమ్యూనిస్టులు కూడా నామరూపాలు లేకుండా పోవటానికి, దేశంలో వాళ్ళ ప్రభ తగ్గటానికి కారణం యాంటీ హిందూ భావజాలమే. ఒకప్పుడులా లేరు ఇవాళ. ఒకప్పుడు ఏంటంటే హిందువులను తిడితే వాళ్ళు ఒక గొప్ప ఆదర్శవంతులు, కుహనా మేధావులకు చోటు ఉండేది, కుహనా లౌకికవాదులు. అలాంటి పరిస్థితి ఇవాళ లేదు. కాబట్టే ఇవాళ బీజేపీ అప్రతిహతంగా దాదాపు మూడోసారి కూడా అధికారంలో ఉంది. దాదాపు అంటే 15 సంవత్సరాలు ఏకపక్షంగా అధికారంలో ఉండబోతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎందుకు అంత వివాదమైంది, బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్కి కానీ ఎందుకు ఈ సినిమా పట్ల అంత అభ్యంతరం అంటే, గోద్రా అల్లర్లు అందరికీ తెలిసిన సంగతే. సో అయోధ్య నుంచి వస్తున్నప్పుడు, అయోధ్యకు వెళ్ళి ఒక బృందం రైల్లో తిరిగి వస్తున్నప్పుడు ఆ బృందాన్ని గుజరాత్లోని గోద్రా వద్ద తగలబెట్టేశారు. నిట్ట నిలువున ప్రాణాలు గాల్లో కలిసిపోయి, మంటల్లో కలిసిపోయాయి అని చెప్పాలి. ఆ తర్వాత దానికి ప్రతీకారంగా గుజరాత్లో అల్లర్లు జరిగాయి. అల్లర్లకు సంబంధించిన కేసులు కూడా అనేక మంది మీద, అమిత్ షాకి సంబంధించి మొన్నటి వరకు ఆయన మీద కేసు ఉన్నది దాని మీద. సో ఆ రకంగా ఆ సంఘటనలు అందరికీ తెలిసినవే. కానీ దీన్ని అదేదో షార్ట్ సర్క్యూట్ వల్ల మాత్రమే గోద్రా ఘటన జరిగిందని, ఆ రైలు తగలబడిందని, ఇందులో మానవ ప్రమేయం లేదు, కుట్ర లేదు అన్న అంశాన్ని ఈ సినిమాలో చెప్పడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే దాని మీద రాళ్లతో కొట్టి తగలబెట్టారు ఆ ట్రైన్ని. అది అందరికీ తెలిసిన విషయం. కానీ అందరికీ తెలిసిన విషయాన్ని కూడా ఇదేదో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది, దానికి ప్రతీకారంగా ఒక హిందూ నేత ఒక ముస్లిం కుటుంబాన్ని అన్యాయంగా చంపించాడు, ఆ తర్వాత అక్కడ ఒక ప్రెగ్నెంట్ లేడీని కూడా బలాత్కారం చేశారు, ఆ తర్వాత ఆ కుటుంబంలోని ఒక వ్యక్తే పెరిగి పెద్దవాడై ఆ హిందూ నేత మీద రివెంజ్ తీర్చుకున్నాడు. అతనే పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయనకు అండగా నిలబడ్డాడు ఎంపురాన్ మోహన్ లాల్. ఇది ఆ కథ అని చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ దీని మీద ఒంటికాల మీద లేస్తూ ఉన్నాయి. ఈ సినిమా అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి, ఈ సినిమాని బ్యాన్ చేయాలని కోరుతున్నాయి. కానీ ఈ సినిమా నిర్మాత గోపాలన్ ఏమంటున్నారంటే, మాకు రాజకీయాలతో సంబంధం లేదు, నిజంగా నాకు అంత వివాదం అవుతుందని తెలియదు, ఇది రాజకీయాలకు సంబంధం ఉన్న సినిమా కాదు, ఆ సన్నివేశాలను తీసి వేరే సన్నివేశాలు మార్చాలి అంటే నాకు బోలెడు ఖర్చు అవుతుంది, 4000 థియేటర్లో ప్రదర్శితం అవుతా ఉంది ఇది, కాబట్టి కొన్ని సన్నివేశాలను మ్యూట్ చేశాము, ఇక వీలైతే కొన్ని సన్నివేశాలను కట్ చేయమని డైరెక్టర్కి చెప్పానంటున్నారు. అక్కడితో ఆగేటట్టుగా లేదు. ఇది చినికి గాలివానలా మారబోతా ఉంది. ఎంపురాన్ వివాదం విషయం ఏంటంటే ఇద్దరు హిందువులే, పృథ్వీరాజ్ సుకుమారన్ హిందువే, మోహన్ లాల్ హిందువే. కానీ ఇద్దరూ కలిసి ఈ రకమైన యాంటీ హిందూ సినిమా తీయడం అనేది ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి మనం. అంటే ఏంటిది, కేరళలో యాంటీ హిందూ సినిమాలు బాగా ఆడతాయి కాబట్టి వీళ్ళు వ్యాపార దృక్కోణంలో చూసి కేరళలో ఆ సినిమా కేరళ వరకు రిలీజ్ అయితే సమస్య లేదు. మీరు కేరళను దృష్టిలో పెట్టుకుని తీసుంటే సమస్య లేదు. ఎందుకంటే మీ రాష్ట్రంలో మీరు ఎట్లయినా పోండి, ఇబ్బందిలే. ఎందుకంటే కేరళలో ఆల్మోస్ట్ 3 వర్గాలు సమానంగా ఉంటాయి, హిందువులు, క్రిస్టియన్సు, ముస్లిమ్సు సమానంగా ఉంటాయి.
కానీ ఈ సినిమాని మీరు ఎప్పుడైతే పాన్ ఇండియా రేంజ్లోకి తీసుకురావాలని ఆశించారో అప్పుడే సమస్య మొదలైంది. ఇది ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిణామం. దీని మీద క్షమాపణ కూడా మోహన్ లాల్ కోరారు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా దీని మీద కట్ చేస్తాం సన్నివేశాలని చెప్తున్నారు. ఏదేమైనా ఒక ఇద్దరు హిందువులు ఎట్లా అంత సిగ్గుమాలిన చర్యకు పాల్పడ్డారో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే వాళ్ళకు ఒక ఆత్మసాక్షి ఉంటుంది కదా, ఎట్లా ఇలాంటి ఈ సినిమాని టచ్ చేయకుండా, ఆ పాయింట్లో టచ్ చేయకుండా సినిమాని తీసుకుని ఉంటే పర్వాలా, కానీ ఆ పాయింట్లో టచ్ చేస్తూ ఇద్దరు హిందువులు అయింది యాంటీ హిందూ సినిమా తీయటానికి. పైగా మోహన్ లాల్ గారు పరమభక్తుడు. ఆయన మొన్న శబరిమల వెళ్ళి చివరికి మమ్ముట్టి పేరు మీద కూడా ప్రార్థన చేయించాడట. మమ్ముట్టికి ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థన చేయించాడట. అది పెద్ద వివాదమైన సంగతి మనందరికీ తెలిసిందే. సో అదెట్లా మమ్ముట్టి పేరు మీద, ఆయన ముస్లిం కదా, ఆయన పేరు మీద ఎలా హిందువులు అడగాలి. అది వాస్తవానికి మమ్ముట్టి పేరు మీద నువ్వు ఎట్లా పూజలు చేయించావని హిందువులు అడగాలి. హిందువులకి పరమత సహనం ఎక్కువ కదా, హిందువులు అడగల. అలాంటివన్నీ కూడా హిందువులు పట్టించుకోరు కదా, పక్క మతాన్ని కూడా గౌరవించే తత్వం కదా. కానీ ముస్లిమ్స్ అడుగుతున్నారట. ఒక మాధ్యం అనే పత్రిక అధినేత దీని మీద పెద్ద ఆర్టికల్ రాశారు. ఇది మోహన్ లాల్ గారు ఈ రకంగా ప్రార్థన చేయించినట్టుగా మమ్ముట్టి గారికి తెలిసి ప్రార్థన, మహమ్మద్ కుట్టి ఆయన పేరు, ఆయనకు తెలిసి ప్రార్థన చేస్తుంటే గనక మమ్ముట్టి గారు క్షమాపణ చెప్పాలి. ఒక ముస్లిం అయి ఉండి హిందూ గుళ్ళో పూజ చేయించుకున్నందుకు ఆయన క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. ఎంత ఛాందస్వాదం పెరిగిపోయింది చూడండి. ఒకవైపు ప్రవీణ్ పగడాల్ అనే వ్యక్తి చనిపోతే దానికి హిందువుల కారణం అని చెప్పి ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కలిసి హిందువుల మీద దాడి చేయాలని చెప్పేసి కొంతమంది మతోన్మాదులు పిలుపునిస్తారు. ఇక్కడేమో ఇలాంటి సినిమాలు తీస్తారు. అంటే ఒక భారతదేశంలో మాత్రమే హిందువులకు చోటు, ప్రపంచంలో ఎక్కడ కూడా హిందువులు ఉండటానికి చోటు లేదు. అలాంటి స్థితిలో ఇవాళ భారతదేశంలో కూడా హిందువులకు చోటు పోతే ఎక్కడ ఉండాలి హిందువులు? ఒక ముస్లిం కావాలంటే దుబాయ్ వెళ్ళి బతుకుతాడు, కువైట్ వెళ్ళి బతుకుతాడు, ఒమన్ వెళ్ళి బతుకుతాడు, ఎక్కడైనా బతుకుతాడు. కానీ అదే సమయంలో క్రిస్టియన్ ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాడు, జెరూసలేం వెళ్ళైనా పాస్టర్గా చేసేస్తాడు. కానీ ఒక హిందూకి సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి? సో ఇదొకటి చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అంశం. ఇవాళ పరమత సహనం కాస్త ఇబ్బందికరమైన పరిణామంగా పరిణమిస్తోంది. సో చివరికి హిందువులు కూడా యాంటీ హిందూ సినిమాలు తీయటం అనేది ఒక రకంగా సిగ్గుచేటైన విషయం. ఇప్పటికైనా మోహన్ లాల్ కానీ పృథ్వీరాజ్ సుకుమారన్ కానీ బహిరంగంగా బయటకు వచ్చి ఈ సినిమాకి సంబంధించిన క్లారిటీ ఇవ్వాలి. వివాదాస్పదమైన సన్నివేశాలన్నీ కూడా కట్ చేయాలి. ఒకవేళ సినిమా వివాదాస్పదమైన సన్నివేశాల మీద సినిమా ఆధారపడి ఉంటుందంటే ఆ సినిమాని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఎంపురాన్ వివాదం మరింత పెద్దది కాకముందే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉన్నది.